జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూహెచ్ కళాశాలలో టెలికమ్యూనికేషన్ డోట్ వారి ఆధ్వర్యంలో ఈసీఈ విద్యార్థులకు ఈఎంఎఫ్ రేడియేషన్ అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ డాట్ ఫండింగ్ ఈ రేడియేషన్ సిగ్నల్స్ ద్వారా ఉన్న వాస్తవాలను తెలుసుకొని వాటిపై ఉన్న అపోహలను తొలగించి సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి సమాజానికి మంచి అందించాలని విద్యార్థులకు తెలిపారు. టెలికమ్యూనికేషన్ జనరల్ డైరెక్టర్ శ్రావణ్ కుమార్ వారి సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు ఎంత డిసైడ్ చేసుకున్నాం, మనం ఎంత తీసుకున్నాము సెట్ చేశారు, అది ఎంత మనం నెక్స్ట్ సో ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. చెప్పే ఏ ఎవిడెన్స్ ఇవ్వగలదు? నెక్స్ట్ టుడే there is no evidence to conclude that exposure to low level electromagnetic field is harmful to human health. So the word is low level electromagnetic field, that is non ionizing, that is ఇంకో విషయం చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ టవర్ ఇక్కడ ఉంది, వాడు ఎక్సీడింగ్ లిమిట్స్లో గిట్ట రేడియేట్ చేస్తుంది అనుకుంటాం అర్బన్ క్లస్టర్స్లో. దాని ఆపోజిట్లో ఇప్పుడు 5G, ఇప్పుడు సార్ చెప్పబోతున్నారు, రాఘవరెడ్డి సార్ చెప్పబోతున్నారు మీకు 5G గురించి. 5G BTS ప్రతి 500 మీటర్లు కూడా అవసరం ఉంటుంది. మనకి ఇక్కడ పెట్టామా, మళ్ళీ 500 మీటర్స్ ఇంకో 5G BTS కావాలి మనకి. ఒకవేళ ఇతను ఎక్కువ రేడియేట్ చేస్తుంది అనుకో, ఇది దిస్ విల్ క్రియేట్ ఎ డిస్టార్షన్ ఫర్ దట్ ఫెలో. అండ్ చూడండి, ఇవి ఎందుకు కనపడలేదు అంటే మన అర్బన్ క్లస్టర్ దాంట్లో ఎవరు కొద్ది నీళ్ళు కూడా బయటకు పెట్టట, కొన్ని గింజలు ఎవరు ఇవ్వట్ల పక్షులకి, అవి ఏం తినిపోతుంది? లేవు, ఛాన్స్ లేదు కదా, అందుకే కనపడలేదు. ఇది కొరియర్ వచ్చిన డబ్బులు ఎవరు ఇవ్వాలి? మనం కదా ఇవ్వాలి. అతను ఏం చేస్తాడంటే మీకు కొంత డబ్బు పంపిస్తాం, కొంత ఆఫ్ క్యాష్ బ్యాక్ ఉంది, ఆఫ్ పంపిస్తామని చెప్తాడు. అతను మన డబ్బు పంపించినప్పుడు మనం ఎందుకు పిన్ ఎంటర్ చేయాలి? పిన్ ఎప్పుడు ఎంటర్ చేస్తాం? మనం పైసలు పంపిస్తాయి కదా. వెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ మనీ టు అదర్స్, వీ ఎంటర్ అవర్ పర్సనల్ పిన్. అండ్ ఇట్ ఇస్ నాట్ హార్మ్ఫుల్. దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. రైట్, వాళ్ళు చెప్పారు ఎంత బాగుంటుందని చెప్పారు. బట్ వాట్ ఇండియా ఫర్ ఇట్స్ పీపుల్, వాట్ ఇండియన్ గవర్నమెంట్ హెస్ అడాప్టెడ్, వాళ్ళు ఎంత డిసైడ్ చేసుకున్నాం, మనం ఎంత తీసుకున్నాము సెట్ చేశారు, అది ఎంత మనం నెక్స్ట్ సో ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. చెప్పే ఏ ఎవిడెన్స్ ఇవ్వగలదు? నెక్స్ట్ టుడే there is no evidence to conclude that exposure to low level electromagnetic field is harmful to human health. So the word is low level electromagnetic field, that is non ionizing. Cybercrime, cybercrime.gov.in, cybercrime.gov.in. In this you have to upload the case history as well as the snapshots of the case. Suppose some fraud SMS came to you, you have to take a screenshot and upload in this. Police will act along with DOT, that I will explain how the project will be there. Hello, వినిపిస్తుందా? ఎవరెవరు ఆపరేటర్స్ ఉన్నాయి? మన ఇండియన్ గవర్నమెంట్ చాలా పుష్ చేసి మన 4G అంతకుముందు డిప్లాయ్మెంట్ మన దగ్గర చాలా లేట్గా ఉండేది. సో 5Gకి వచ్చేసరికి వీఆర్ కంపీటింగ్ విత్ ద వరల్డ్ అండ్ వీఆర్ fastest rolled out 5G in India. Energy ఇంకా కావాలా? BSNL is a public sector unit owned by Department of Telecom, Government of India. It is owned by DOT, but it is where its rules and regulations will be like a company, because it is a public sector unit. Once it has been declared as a public sector unit, it follows some company guidelines, company rules. It will have profit loss accounts and all those things. Whereas ministry, we are always sees the interest of the citizens.